సీఎం రేవంత్ రెడ్డికి ఎంతసేపు కేసీఆర్ జపం తప్ప పాలన తెలియదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారన్నారు. గతంలో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టారని, సీఎం కొత్తగా చేపట్టిన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదన్నారు. రేవంత్ రెడ్డి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసి మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు, నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది. కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా మీ అందరికీ తెలుసు, మీ కాకనూరులో కూడా వేసిరు కావచ్చు, ఇందిరమ్మ కమిటీ అని వేసిరు. ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో? ఎవరు ఉంటారా ఇందిరమ్మ కమిటీలో? మొత్తం కార్యకర్తలంతా వాళ్ళే ఉంటారు కదా. సరే, వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి? నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద సాదా ఎవరు ఉన్నారు, ఇల్లు లేని ఎవరు ఉన్నారు, ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇప్పియాలి. కానీ కాంగ్రెస్ అంతకుముందు 60 ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే అదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు 10 మందికి తప్పితే ఇంకోరికి ఇచ్చుండలేదు. మీకు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అదే బీజేపీ అని బీఆర్ఎస్ అని? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతున్నట ఈ అమ్మ ఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మ ఒడి వాహనాలల్లో డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న పిల్లలకి ఎంత మాట చెప్పే, ఎంత మంత పెట్టే, ఎన్ని ఉద్యమాలు చేయించిండు వాళ్ళతో. ఏమన్నారు? మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం అయి ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూసినట్టు చూస్తున్నారని చెప్తున్నారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా? రాష్ట్రం బాగుపడుతుందా? ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, అవి మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది, ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే,